2015 మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం ఆగస్టు నుంచి కూడా గురుబలం లేకపోవడం, పాపగ్రహ దృష్టి లగ్నాధిపతి అయినప్పటికీ కూడా శని దృష్టి లగ్నానికి ఉండటం అనేవి కొంత చెప్పుకోదగినటువంటి మంచి విషయాలు కావు. ఈ గురుడు అష్టమంలో ఉన్న కారణం చేత అప్పులు ఇవ్వడంలో గాని అప్పులు తీసుకోవడంలో గాని తగు జాగ్రత్తలు మెలకువలు పాటించుకోవడం మంచిది. ఆర్థిక అంశాల్లో ఆచి తూచి అడుగులు వేయండి. ఎక్కడా కూడా నేల విడిచి సాగు చేయకండి. గొప్ప గొప్ప ఉద్యోగాల కోసం అని చెప్పని లేదా గొప్ప గొప్ప ప్రయత్నాల కోసం అని చెప్పని మార్పులు చేర్పులు మాత్రం చేసుకోకండి. విదేశీయాన యత్నాలు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తన అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. 2016 నుంచి కూడా విదేశాలలో నివసించేటువంటి వారికి కూడా ఈ మకర రాశి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇబ్బందులు గోచరిస్తున్నాయి కనుక 2015లో విదేశీయానం చేస్తున్నటువంటి వారందరూ కూడా తన అనుకూలమైనటువంటి ఫలితాలన్నింటి వారు దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడమే వీళ్ళకి చెప్పదగినటువంటి సూచనగా ఉంటుంది. ఆర్థిక అంశాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఆ సమయానికి మాత్రం ధనం ఏదో ఒక రూపంలో మీకు అంది వస్తూనే ఉంటుంది. శుభకార్యాలు మాత్రం చక్కగా ముడిపడతాయి. 2015 ప్రథమార్థంలో అంటే జూలై లోపుగా వివాహాది శుభకార్యాలన్నీ కూడా సానుకూలపడడానికి గాను ఆస్కారం ఏర్పడుతోంది. అలానే కొంత ధనాన్ని నిల్వ చేయాలి అనుకునేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సానుకూలపడేటువంటి అవకాశాలు కనబడట్లేదు కనుక ఒక గృహ రూపంలోనో ఒక వాహన రూపంలోనో ఒక స్థల రూపంలోనో ఏదో ఒక వస్తు రూపంలోకి మార్చుకోవడం, ప్రతి నెలా కూడా ఈఎంఐ లాంటివి పెట్టుకొని వాడికంటూ డబ్బులు కట్టుకుంటూ వెళుతూ ఉన్నట్లయితే కనుక ఈ ఆర్థిక అంశాలలో మీరు పడేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి పడుతూ ఉన్నప్పటికీ కూడా తుదకు ఏదో ఒక ఆస్తిని ఏర్పాటు చేసుకునేటువంటి ఒక మానసిక సంతృప్తిని మాత్రం పొందడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉండండి. నిత్యము కూడా మీ కులదైవాన్ని సేవించుకోండి. ఏనాడు కూడా భగవంతుని విస్మరించకండి. తీర్థయాత్రలు చేసేటప్పుడు మెలకుగా ఉండండి. స్వామీజీలని నమ్మకండి. ప్రతిరోజు కూడా మీరు దత్తాత్రేయ వజ్రకవచాన్ని పారాయణ చేయడం అనేది చెప్పదగినది. అలానే ఈ సంవత్సరంలో ప్రతి నెలకు ఒక్క మాల చొప్పున గాంగాపూర్ క్షేత్రాన్ని దర్శించడం అనేది కూడా మీకు మేలు కలిగించేటువంటి అంశంగా ఉంటుంది. ప్రతి నెల గాంగాపూర్ వెళ్ళడానికి వసతి కుదరనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కనీసం 3 మాసాలకు ఒకసారిగా అయినా సరే గాంగాపూర్ క్షేత్రాన్ని దర్శిస్తూ వచ్చినట్లయితే కనుక మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అందుకోవడానికి గాను ఆస్కారం ఉంటుంది.